సందిగ్ధానికి తావులేదు. రైట్. చలసాని గారు, భారతరత్న విషయంలో నేను కొన్ని పేర్లు చెప్తానని, డికే కార్వే, అలా కొన్ని పేర్లు, భగవాన్ దాసు, మేము నెంబర్లు చూస్తే అసలు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరు, కానీ సాధారణంగా చెప్తున్నా, సచిత్ రే అనే దర్శకుడికి ఇచ్చారు భారతరత్న అని చెప్పింది. అవును. అలాగే సరే ఒక క్రికెట్ ప్లేయర్కి ఇచ్చాడు, ఇచ్చారు వాళ్ళు. అంటే ఎందుకు డాక్టర్ సిఎన్ఆర్ గారు అద్భుతమైన నానాజీ దేశ్ముఖ్ గారు అసలు ఒక పార్టీకి, ఒక సంఘానికి సంబంధించిన ఆయనకి ఇచ్చారు. అందువల్ల మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారికి ఇచ్చారు. చెప్పండి సార్ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. నేను ఒక్క విషయం వస్తాను. నిన్న చాలామంది ఒక మాట చెప్పారు, పద్మభూషణ్లు చాలా క్యాజువల్గా ఇచ్చేస్తున్న కాలంలో ఎన్టీఆర్ గారికి అన్ని సినిమాలు చేసి రాముడు కృష్ణుడు, ఇంకా ఆయనకి సినిమా గురించి చెప్పనక్కర్లేదు. ఆయన కేవలం వచ్చింది పద్మశ్రీ మాత్రమే. అది కూడా 1962లో 64లోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆయన 83 దాకా సినిమాలో ఉన్నా కూడా పద్మభూషణ్లు ఆయన దగ్గరికి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నాం కదా, రాలేదు. నేను సార్ అదే ఇప్పుడు అందుకని మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారి తర్వాత సంబంధించిన ఇవ్వటం జరిగింది, చాలా సంతోషం. కానీ ఇది కావాలని, ఎందుకంటే ఆయన అభినయ భావాలను కొంతమంది సహించడం జరిగింది అని తెలియదని, డెఫినెట్ గా ఇప్పటికే లాంగ్ ఓవర్డ్యూ. ఈ చరిత్రలో నేను చెప్తున్నాను, దేశ చరిత్రలో ఆ పార్టీ 1984 నుంచి 89 వరకు దేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షంగా వహించింది. ఎంజి రామచంద్రన్ ఇచ్చారు, సోదరుడు, మా ద్రవిడ సోదరుడు, ఆనందిస్తాం. కానీ ఎందుకని సినిమాల విషయంలో కాదు, దేశ చరిత్రలో చరిత్ర సృష్టించి మహిళలకి మొదటిసారి, బీసీలకి ఈ దేశ చరిత్రలో మొదటిసారి రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు అమలు చేసిన వ్యక్తిగా అన్నా, పక్కా ఇళ్ళు, నేను దేశ చరిత్రలో చెప్తున్నాను, దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు. నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నారు, ఇప్పుడు ఇస్తాను ఇందిరమ్మ ఇళ్లకు స్ఫూర్తి ఎన్టీఆర్ ఇళ్ళు అని చెప్పి అన్నారు. కానీ దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు చెప్తున్నా, గుడిసెలు వేసుకుని పోయిన తెలియదు. ఆయన వెళ్ళినప్పుడు అనంతపురం జిల్లాలో ఏమి ఇచ్చారా అంటే, ఇక్కడ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏమి ఇచ్చారు, ఎక్కడ కనపట్లేదు, గాలి కొట్టుకుపోయిన అన్నారు. పక్కా ఇళ్ళు ఇచ్చిన విషయంలో కానీ డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లాంగ్ పోవద్దు, అదొక పాయింట్. రెండో పాయింట్, ఇందాక సోదరులు మాట్లాడి చెప్తానండి, దయచేసి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. నేను ఫిగర్స్ మాట్లాడతాను, నాకు పాలిటిక్స్ కాదు విషయం. ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండాలి, వాళ్ళ లోపాలు సవరించుకుంటే రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని భావన. ఆ పార్టీ ఇట్టపోతే దావత వాళ్ళ ఇష్టం, ఆ పార్టీ డిఫెండ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళ దేశంలో ఇవాళ నేను మాట్లాడేది 2-3 పాయింట్లు అంతే. ఇవాళ అమరావతి కోసం తిరిగి దాన్ని రైట్ ట్రాక్ లో పెడతానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి కష్టాలు పడుతుంటే, కేంద్రంలో మొదటి సంవత్సరం 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తామని, 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎంగిలి మెతుకులు ఇచ్చేట్టు 2,000 కోట్లు పడేస్తే ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పడుతుందండి. ఇది కూడా వాళ్ళు మాట్లాడబోతుంది, అలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఎలాగా? అలాగే కేంద్ర బడ్జెట్ లో ప్రపంచ చరిత్రలో లేనట్టు ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అని నేను చెప్పింది ఆధారాలతో చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ స్పీక్ ఇన్ ఎయిర్. పోలవరం ప్రాజెక్టు సోమవారం పోలవరం ఆ రోజు పెట్టుకుంటే తర్వాత దాన్ని రైట్ ట్రాక్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, కేంద్ర బడ్జెట్ లో దొంగదారిన దాన్ని 135 అడుగులు ఎత్తుకుని నీళ్లకు పరిమితం చేసేటట్లు బడ్జెట్ లో ఆమోదించి దొంగదారిని బిల్లు పెడితే ఇంక దాన్ని ఏం చేయాలి? తర్వాత ఏదో గాల్లో స్టేట్మెంట్స్ వస్తాయి. ఇది అఫీషియల్ అంటే రాష్ట్ర విభజన చట్టాన్ని తిరిగి మళ్ళీ పార్లమెంట్ లో మార్చేశారే, ఇది మనం ఎట్లా చేస్తాం? అలాగే మూడో విషయం కూడా కంప్లీట్ చేస్తాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ యువతరాన్ని కనెక్ట్ అయ్యే విషయంగా వెళ్తుంది, డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఆ యువతరాన్ని మనం పారిశ్రామికవేత్తలు చేయడానికి రాయితీలు చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎవరో మన గుజరాతీ వ్యాపారం వచ్చాడు, అదానీ గారు, మార్వాడి గారు వ్యాపారం వచ్చారు, వాళ్ళందరికీ 1,00,000 కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 30,000, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇస్తుంది. అంటే అది కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవమే తెలుగు వాడిలో ఉంది. పక్క పార్టీకి సీట్లు ఇవ్వటం, ఆ పార్టీ ఇంకొక పార్టీ కూడా 3కి ఇతర రాష్ట్రాల వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి సీట్లు ఇచ్చింది. ఇంతకుముందు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 0.5% ఓట్లు లేని ఉత్తర భారత పార్టీకి 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగు యువత అంటే తెలుగు పార్టీ కాదండి, తెలుగు వాళ్ళకి. తెలుగు యువత అంటే మిగతా యువతని, వాళ్ళని 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా చేసే అవకాశం ఉంటుందా? రైతులు ఇస్తే రైట్ రియల్ గా వాళ్ళ ఊళ్ళో నేను నా కుటుంబానికి, నా ఊరికి గొప్ప పేరు తీసుకొచ్చానని ఉండాల్సింది. కార్యకర్తలు అసంతృప్తి కూడా, యువ కార్యకర్తలు అసంతృప్తి కూడా అది పార్టీ విషయం. అది ఉంది, ఇంతకు ముందు జరిగినప్పుడు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఉంది, అది వాళ్ళ పార్టీ విషయం. మీరు చెప్పిన పాయింట్లు ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్ లో ప్రతిభ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువతకి చేయూతనివ్వాలి. డివిఎస్ గారు, కన్క్లూజరీ